అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాన్సెప్ట్ కి కుప్పకూలిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు విమానం గాల్లో ఉన్నప్పటి దృశ్యాలను బట్టి చూస్తే బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అత్యంత సాధారణ స్థితిలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇది విమాన భద్రత, సాంకేతిక అంశాలపై తీవ్రమైన ప్రశ్న లేవనెత్తుతుంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత దాని ల్యాండింగ్ గేర్ చక్రాలు తెరిచి ఉండటం, అదే సమయంలో రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకొని ఉండటం దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. విమానం గాల్లోకి లేచే కీలకమైన తొలి దశలో ఇది చాలా అసాధారణమైన పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బోయింగ్ 787 విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు ఫ్లాప్స్ ను 5 లేదా అంతకంటే ఎక్కువ సెట్టింగ్ లో ఉంచుతారు. విమానం వేగం పుంజుకొని తగినంత ఎత్తుకు చేరుకున్న తర్వాత క్రమంగా ఫ్లాప్స్ ను ముడుస్తారు. అలాగే విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే సాధారణంగా 600 అడుగుల ఎత్తుకు చేరకముందే ల్యాండింగ్ గేర్ ను లోపలికి ముడుచుకుంటారు. ప్రమాదానికి గురైన విమానం దృశ్యాలను బట్టి ల్యాండింగ్ గేర్ కొద్దిసేపు ముడుచుకోవడం ప్రారంభించింది. ఆ వెంటనే పైలట్ దాన్ని మళ్లీ కిందికి దించినట్టు తెలుస్తుంది. ఇంజన్ శక్తి కోల్పోవడం లేదా పవర్ ఫెయిల్యూర్ జరిగినట్టు గుర్తించి పైలట్ ఈ చర్య తీసుకుని ఉండవచ్చని ఒక అంచనా. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి విమానంలో పవర్ ఫెయిల్యూర్ సంభవించినట్టు తెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ల్యాండింగ్ గేర్ సాంకేతిక లేదా హైడ్రాలిక్ సమస్య కారణంగా కిందే ఉండిపోయి ఉండవచ్చని మరో బలమైన వాదన. ఇలాంటి పరిస్థితుల్లో విమానం గాల్లో ఎదుర్కొనే నిరోధకతను తగ్గించి వేగాన్ని పెంచేందుకు సిబ్బంది ఫ్లాప్స్ ను త్వరగా ముడిచే ప్రయత్నం చేసి ఉండవచ్చు. తెరిచి ఉన్న ల్యాండింగ్ గేరు, ముడుచుకున్న ఫ్లాప్స్ రెండు కలిసి విమానం పైకి లేచే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అయితే తక్కువ ఎత్తులో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లాప్స్ ను త్వరగా ముడవడం చాలా ప్రమాదకరమని, ఇది విమానం గాల్లో పట్టు కోల్పోయి కింద పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ విమాన ప్రయాణ మార్గంలో పెద్దగా పక్కకు తూరడం లేదా దొరలడం వంటివి కనిపించలేదని, దీన్ని బట్టి పైలట్లు కొంతవరకు విమానాన్ని తన నియంత్రణలో ఉంచుకోగలిగారని తెలుస్తుంది. విమానం కుడివైపు రాడార్ దిశను మార్చే భాగం కదిపినట్టుగా ఊహాగానాలున్నాయి. ఇది ఎడమ వైపు ఇంజన్ విఫలమైందనే సూచన కావచ్చు. అయితే కేవలం ఇంజన్ వైఫల్యం మాత్రమే ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడం, ఫ్లాప్స్ కు పైకి ఉండడం వంటి అసాధారణ కన్ఫిగరేషన్ ను వివరించలేదు. సాధారణ పరిస్థితుల్లో ఇంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ గేర్ ఫ్లాప్స్ రెండు ఈ స్థితిలో ఉండకూడదు. 600 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ గేర్ తెరిచి ఉండడం, ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకొని ఉండడం ఒకదాని తర్వాత ఒకటి తలెత్తిన సాంకేతిక వైఫల్యాలను లేదా ఏదైనా పెద్ద సమస్యకు ప్రతిస్పందనగా విమాన సిబ్బంది తీసుకున్న అత్యవసర చర్యల క్రమాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. చివరికి విమానానికి తగినంత లిఫ్ట్ లేకపోవడం, అధిక నిరోధకత కారణంగా విమానం అదుపు తప్పి కింద పడిపోయి ఉండవచ్చిన ప్రాథమిక అంచనా. రాబోయే రోజుల్లో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించడం ద్వారా దర్యాప్తు అధికారులు ఈ అసాధారణ అంశాలపై దృష్టి సారించనున్నారు.